ఈ సంక్రాంతికి నా సామిరంగా అంటూ జనం ముందు నిలిచారు కింగ్ నాగార్జున. ఈ సినిమాతో విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేశారు నాగ్. పరిమిత బడ్జెట్ లో తీసిన ఈ చిత్రం నాగ్ అభిమానులను అలరించింది. కట్ చేస్తే విజయ్ బిన్నీ దర్శకత్వంలోని మరో సినిమా చేసేందుకు నాగార్జున ఆసక్తి చూపిస్తున్నారంట. అదే విధంగా ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పథకంపై నాగ్ స్వయంగా నిర్మిస్తారని సమాచారం. అలాగే నా సామిరంగా లాగే ఈ సినిమా కూడా ముగ్గుల పండక్కే విడుదల చేయాలని నాగ్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం నాగార్జున, ధనుష్, శేఖర్ కమల కాంబినేషన్ లో మూవీ చేస్తున్నారు. అలాగే తమిళ్ దర్శకుడు నవీన్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారంట. మల్టీ స్టార్ గా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా నటిస్తారని బజ్. 1998లో నాగ్, అక్షయ్ అంగారే అనే హిందీ చిత్రంలో కలిసి నటించారు. మళ్ళీ 25 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు జట్టు కట్టడం విశేషమని చెప్పాలి. అంతేకాదు మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే క్రేజీ ప్రాజెక్ట్ లోను నాగ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని టాక్. మరి రాబోయే చిత్రాల్లో నాగ్ ఏ స్థాయిలో ఎంటర్టైన్ చేస్తారో చూడాలి.